విషయాలలో సుస్పష్టంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా మనం దేవుణ్ణి ఎప్పుడు నమ్మేస్తున్నామో మీకు చెప్పి నేను ముగించేస్తాను. ప్రతిసారి కూడా మనం ఏం చేస్తుంటామంటే, ఇక్కడ తీయద 30 వెండి నాణ్యాలకి దేవుడు నమ్మేశాడు కాబట్టి వాడంతా నికృష్టుడో లేదంటే పాపాత్ముడో లేదంటే కనుక పనికి మన వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఆయన్ని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాం మనం. ఎందుకంటే పరిశుద్ధుల్ని డబ్బు కోసం అమ్మేస్తే పనేంటి? అంతవరకు కూడా ఆయన చేసినటువంటి మేలు ఇస్కరియోతు యూదా చూశాడు. చూశాడో చూడాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు చేస్తున్నప్పుడు 12 మంది శిష్యులు ఉన్నటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా చేసినటువంటి ప్రధానమైనటువంటి వాడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, నేను ఎలా అయినా డబ్బు సంపాదించాలి. ఏంటంట, ఎలా అయినా వాడి ధనాన్ని సంపాదించాలి. ఈరోజు ధనమును సంపాదించడానికి చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నాం. బ్రతకడం కోసం ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నట్టు విశ్వాస జీవితంలో కూడా వారు ఏం చేస్తున్నారంటే, మెట్టుకు సహోదరులారా అన్నట్టుగా దేవుని సన్నిధిలో ఆయన్ను ఆరాధిస్తూ ఉంటారు. కానీ వారి ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ధనము పైన ఉంటుంది. ఎందుకు ఈ విధంగా నేను మాట చెప్తున్నానంటే, మన జీవితంలో ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో మనం ఉండాలి. మనము దేవుణ్ణి అనేక విధాలుగా అనేక విషయాల్లో మనం దేవుణ్ణి నమ్మేస్తాం. ఏ విధంగా నమ్మేస్తామంటే, దైవజనుల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవజనుల విషయంలో చూసుకుంటే చాలా మంది, అంటే అందరినీ నేను అనట్లేదు, కొందరు మాత్రమే, అందులో ఒకవేళ సరిదిద్దుకోవాలి. మన జీవితంలో ఈ యొక్క దైవజనుల విషయంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆత్మ సంబంధముగా ప్రవర్తించేవారు ఒకటి, లేదా ఆత్మని ఏదో విధంగా రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఇంకొక. అంటే వారు ఆత్మలు అనుకుంటున్నారు కానీ శారీరకమైన ఆలోచనలతో వచ్చేవారు దండిగా ఉండాలని ఆశతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మెట్టించడం మొదలు పెట్టింటారు. వాక్యంలో చెప్పిన విషయం ఏంటంటే ఖండించమని చెప్తూ ఉంటే, వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని విడిచిపెట్టి ఏం చేస్తుంటారంటే మెట్టించడం మొదలు పెడుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి పాపము. లూసిఫర్ దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే కాని పని చేస్తాడు. ఏ విధముగా కాని పని అంటే, తన హృదయంలో ఒక దురుద్దేశంతో కూడినటువంటి ఆలోచనతో ఉన్నాడు. అసలు వాడికి ఆలోచన అనేది రాకూడదు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన దగ్గర ఉంటున్నప్పుడు, ఆ సృష్టికర్త దగ్గర ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి కెరూబుడు ప్రధానమైన వాడు ఉన్నప్పుడు వాడి ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, నా ప్రభువుని తప్ప నేను వేరొక దాన్ని సేవించకూడదు. హల్లెలూయా. ఏంటంట, నా ప్రభువుని తప్ప నేను వేరొక దాన్ని సేవించకూడదు అనేటువంటి ఆలోచనని దూరం చేస్తూ ఏం చేస్తాడంటే, ఒక్కసారి నేను తనకున్నటువంటి విషయాన్ని బట్టి, తనకున్నటువంటి పిల్లల గ్రూపులు వాయించు వారిని బట్టి, వాడికి ఉన్నటువంటి ఒక అందమైనటువంటి రత్నములతో పొదగబడినటువంటి వస్త్రములను బట్టి వాడు ఏం చేశాడంటే వాడు హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే హెచ్చించుకోవడం మొదలుపెట్టాడో వాడి పరిస్థితి ఏమయ్యాడంటే పడిపోయాడు. ఈరోజు దైవజనుల దగ్గరికి వచ్చినట్లయితే, ఈరోజు ఆత్మల సంపాదన కాస్త వదిలిపెట్టేసి ఆత్మల సంపాదన దగ్గరికి దైవజనులు ఏమైపోయారంటే వచ్చేస్తారు. అందుకని చాలా సంఘాలలో ఏం చేస్తుంటారంటే, దశమ భాగాలు ఇవ్వమని ప్రాణాలు తోడేస్తుంటారు. కొంతమంది అయితే QR కోడ్లు పెడుతుంటారు, కొంతమంది ఇంకొకటి. కానీ మనం అందరిలో కలిసి ఏం చేస్తుంటామంటే, ఇస్కరియోతు యూదాను మాత్రం ప్రతిసారి మనం నిందిస్తూనే ఉంటాం. ఎందుకంటే వాడు ఏం చేశాడంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని అప్పగించేశాడు. ఈరోజు మనము కూడా నువ్వు చేసేటువంటి సువార్త ఏ విధంగా చేస్తున్నావు చాలా స్పష్టంగా. అందుకనే బ్రతుకుట కొరకు బైబిల్ ఎట్టి పరిస్థితిలో పట్టుకోకూడదు. దైవజనులు చేసేటువంటి పని అందరూ కాదు, కొందరు మాత్రమే. అందరూ నేను ఖచ్చితంగా అన్నాను. అందులో కొంతమంది. ఈరోజు విశ్వాసం దగ్గరికి వద్దాం. విశ్వాస జీవితంలో దేవుడు మందిరానికి వస్తూ ఉంటాము, కానీ మనం ఏం చేస్తున్నామంటే మనని మనం చూపించుకోవడానికి వస్తుంటారు కొంతమంది.
వారి అందమును చూపించడానికి, వారి ఆస్తి పాస్తులు చూపించడానికి, వారికి ఉన్నటువంటి వస్త్రధారణ చూపించుకోవడానికి, లేదంటే వారు పాడే పాటలు చూపించుకోవడానికి, లేదంటే వారు వేసే వేషాలు చూపించుకోవడానికి. చూడండి, మందిరాలు దేనికి వస్తుంటారంటే వారి బాహ్య అలంకరణ కోసం వారు ఏం చేస్తున్నారంటే మందిరాలకి వస్తున్నారు. క్రైస్తవ పిల్లలు అనుకున్నటువంటి వారు తగుమాత్రపు ఏం చేయాలంట, ఆరాధించేటప్పుడు నీవు సర్వాంగ కవచములతో ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. నీ యొక్క తగుమాత్రపు వస్త్రము ఉండొచ్చు, లేదంటే తగుమాత్రపు పని నీకు ఉండొచ్చు, కానీ నువ్వు ఆయన ఆరాధించే సమయంలో మాత్రము హృదయపూర్వకంగా ఆరాధించాలి. హృదయపూర్వకంగా ఆరాధించిన పక్కన పెట్టాలి ఏం చేశారంటే వారికి నచ్చిగా ఆరాధిస్తారు, లేకపోతే అమ్మేసినట్టు కాదా. అక్కడ చూడండి, ఆ కింద మనం ఒకసారి చదువుదాం. అది మనం దేవుళ్ళ ఆ పద్నాలుగు వచ్చిన చూస్తారు, చదువు ఒకసారి. ఇస్కరేతీ యూదా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను అప్పగించిన ఏళ్ళ నాకేం ఇచ్చిరని వారిని అడిగాను. అందుకు వారు ఏం చేశారంటే, నీవు గనుక పరిస్థితులు కనుక అమ్మేస్తే, ఇచ్చేస్తే, అప్పగిస్తే ఎక్కడున్నాడో చెప్తే చాలు. ఎంత ఇస్తాడంట? అప్పట్లో 30 వెళ్ళినా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అర్థం కూడా 3 కోట్లు అనుకున్నాం. అప్పట్లో 30 వెళ్ళినా అంటే ఇప్పుడు ఒక 30 లక్షలు అనుకోండి. ఏం చేస్తారు? ఈరోజు 30 లక్షలు ఇస్తే తీయాలని కూడా కలిసి మనుషులు చాలా మంది. ఈరోజు మన జీవితంలో నీవు ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావంటే క్రైస్తవుడిగానే బ్రతుకుతాడు. ఈరోజు నిజమే పాపం చేస్తాం, చేయలేదని నేను అన్నాను. నేను చేస్తాను, నువ్వు చేస్తాం, మనం అందరినీ చేస్తాం. కానీ బ్రతుకు మార్చుకునేటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నామా, లేదంటే నిందించుకునే ప్రతిసారి మనం నిందిస్తూ ఉంటాం. ఎక్కువ జీవితాన్ని వాడు ఏం చేస్తుంది, ఎంత పనికి మళ్ళీ వాడు. అక్కడ కింద ఒక మాట అంటుంటారు, చదవండి ఒకసారి. చూడండి ఏం చేస్తాడంట, ఎప్పుడు అవకాశం దొరుకుద్దా. కానీ వాడు ఎక్కడున్నాడంటే దేవుడి దగ్గర, క్రీస్తు దగ్గరే ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడంటే క్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నాడు. కానీ ఆ యొక్క వెంబడింపబడు, ఆ యొక్క ఎవరినైతే వెంబడిస్తున్నాడో ఆ క్రీస్తు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతున్న సమయాన్ని ఎదురు చూస్తున్నాడు. మనము కూడా దేవుడి మందిరానికి వస్తూ ఉన్నాం. పాపము ఒకరిలో మన దగ్గరికి వస్తే ఆ పాపమును మనము యాక్సెప్ట్ చేసి సిద్ధంగా ఉన్నారు. చూడండి, చాలా మంది క్రైస్తవులు, అందరినీ నేను అనట్లేదు, అందరిలో కొందరు. ఒకవేళ నువ్వు నేను కనుక ఉంటే ఖచ్చితంగా మన జీవితం మార్చబడును కాక. మార్చబడకపోతే, మార్చుకోకపోతే ఏంటంట ఒక్కరోజు మాత్రం తీర్పు ఉంది. ఈ రోజు నీ జీవితం ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, వింటున్న వారు ఎవరైనా కావచ్చు. ఈ రోజు నీ జీవితంలో మార్పు చెందేటువంటి విషయాల్లో బ్రతుకుతున్నావా, లేదంటే క్రీస్తు నమ్మేసుకుంటున్నామా? ఏదో మందిరానికి రావడం కాదు, వచ్చామంటే ఆయన నువ్వు విశ్వసించేవాడిగా ఉండాలి, అమ్ముకునేవాడికి నువ్వు ఉండకూడదు. అవకాశం వస్తే ఆ ఇష్టం ఎప్పుడైతే క్రీస్తు నమ్మేశాడో నీకు అవకాశం రాలని ఇంతవరకు కూడా. అందుకేనో ఒక చక్కటి పాట కూడా ఉంటుంది, తప్పు చెయ్యాలి చేసే అవకాశం ఉంది, చెయ్యకపోయిన వాడు శ్రేష్టమైనవా, లేకపోతే ఎవడు చెయ్యడు. ఈ రోజు ఎక్కడో కూడా అంతవరకు అవకాశం రాలేదు కాబట్టి తప్పు చేయలేదు. అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రధాన యాజకులతో ఏమన్నాడంటే, నేను ఆయన అప్పగిస్తే నాకు ఇస్తారు. ఈ రోజు మనం కూడా మన జీవితంలో కూడా అవకాశం లేదు కాబట్టి మనకి చేయట్లేదు. ఒకవేళ అవకాశం వస్తే వెళ్ళిపోతున్నామేమో, ఎక్కడలాగా ఆ తప్పును కూడా మనం కూడా చేస్తున్నామేమో. ఎక్కడ అవకాశం దొరుకుతుంది, ఎక్కడ ఏ విధంగా దొరుకుతుంది, మనం కూడా ఆ అప్పవాదిలా వెళ్ళిపోతున్నామేమో. చూడండి, అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉంది, చదవండి. అది 6వ వచనం నుంచి. ఏడు దగ్గర కుర్చీ దగ్గర సింహాయంతో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అక్కరబుట్టు తీసుకొని ఆయన వద్దకు వచ్చి, చూడండి ఏమన్నాడంటే, శిష్యులు చూసి కోపపడి ఈ అర్థం ఎందుకు, దీన్ని గొప్పలో కమిటీలో చేయొచ్చు కదా అని అన్నాడు. అందులో ఈడు కూడా ఒకడు. నిజంగా గేదెక్కడానికి వాడు అటువంటి వాడు జాగ్రత్త. యోహాను తనకి మారుతుంది సభలు వస్తా. యోహానికి మొత్తం 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడాడు. వాడు లాగా చెప్పింది వేదల మీద శ్రద్ధతో కాదమ్మా. చూడండి, నేనంట
చూడండి అన్నాడు, చాలా దీనిగా మాట్లాడుతున్నాడు. ఎందుకమ్మా అంత వెల పెట్టేసి యేసుక్రీస్తుకి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అతనికి కాళ్ళకి భూస్థాపన నిమిత్తం ఎందుకు అంత అత్తరు పోయవలసినటువంటి అవసరం ఏముంది? ఆ అత్తరు కనుక అమ్మితే చాలా వెల వస్తుంది కదా, ఆ వెల తీసుకెళ్ళి బీదలకు పంచి పెడితే బాగుంది కదా అని అంటే ఇండైరెక్ట్ గా అంటున్నాడు. కానీ బీదలు పంచడం వాళ్ళ ఉద్దేశం కాదు. ఎక్కడైనా సంచి దొరుకుద్దేమోనని, ఎక్కడైనా అవకాశం దొరుకుద్దేమోనని, ఎక్కడైనా దొరుకుద్దేమోనని ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. అంతేగాని వాడు నిజమైనటువంటి సేవ చేయడానికి వాడు రాలేదు, నిజమైన ఆలోచన ఉండడానికి వాడు రాలేదు. నిజముగా ఆ స్త్రీతో మాట్లాడుతున్న మాట వాడు హృదయంలో కుళ్ళుతో మాట్లాడుతున్నాడు. అందుకని చాలా స్పష్టంగా యోహాను సువార్తలో చెప్తున్నాడు. ఏమన్నాడు? వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధతో కాదు. ఒకవేళ డబ్బు సంచి ఏదైనా దొరికితే పట్టుకొని, ఆల్రెడీ పట్టుకున్నాడు, 30 వెండి నాణాలు తీసుకున్నాడు. మనము కూడా మన జీవితంలో కూడా ఏమవుతుంది అంటే ఆత్మ సంబంధముగా ఎదగాలని ఆశ కలుగుతూ ఉంది. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రలోభాలను బట్టి ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునికి చాలా దూరం అయిపోతున్నాం. ఎంత దూరం అయిపోతున్నామంటే అవకాశం లేదు కానీ తప్పు చేయట్లేదు. ఒకవేళ అవకాశం కనుక ఉంటే చూడండి, అవకాశం కనుక ఉంటే మనం ఏం చేస్తాం? అవకాశం చక్కగా వాడుకొని వెళ్ళిపోతాం. ఈరోజు మన జీవితంలో అటువంటి ఉద్దేశాలు ఇక్కడ ఆ స్త్రీ చేస్తుంది. ధనము కోసము ధనానికి విలువ ఇవ్వట్లేదు. ఆ ఉన్నటువంటి ఆ పరిమళటువంటి ఆ వాసనని క్రీస్తుకి భూస్థాపన నిమిత్తం ఏం చేస్తుందంటే ఆ కాళ్ళకి పోస్తుంది. నీకే విలువ గల ఎక్కడ బుద్ధి తీసుకొని ఆయన ఎదుకు వచ్చి ఆయన భోజనంలో కూర్చున్నాక దాన్ని ఆయన తల మీద కూర్చొని శిష్యులు చూచి కోపపడి ఎందుకింత నష్టపరుస్తున్నావు? ఏనండా ఈరోజు మన జీవితంలో కూడా చాలా మంది విశ్వాస జీవితంలో నేను బాగా గమనించాను. దశమ భాగం వేస్తే పాస్టర్ గారు తినేస్తాడేమో, లేదంటే గనక అనేకమైనటువంటి సంఘం యొక్క పరిచారంలో పనులు పంచుకుంటే ఎక్కడ మాకు డబ్బులు తక్కువైపోతాయేమో, లేకపోతే సంఘ పరిచయలో జరిగేటువంటి పనుల్లో ఎక్కడ కానుక ఇస్తే మా సంచి ఖాళీ అయిపోద్దేమో. చూడండి ఏమైపోతున్నారు? ఎక్కడ కానుకలు ఇస్తే, ఎక్కడ మందిరం విషయంలో సమయంని పంచుకుంటే, లేదంటే మందిర విషయంలో పాలు పంపులు చేసుకుంటే, మందిరానికి సహాయం చేసే విషయంలో చేస్తే మా సంచులు ఎక్కడ ఖాళీ అయిపోతాయి. ఏనంట దొంగతనం చేసినట్టు కాదు దేవుడి దగ్గర. జోసఫ్ దొంగతనం చేసినట్టు కదా కాదంటారా? మనమందరం కలిసి ఇస్కరియోతు యోధాన్ని మాత్రం ఏం చేస్తాం మనం? నాకు అది ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న విషయం. ఇస్కరియోతు యోధాన్ని అయితే మనం అంత గట్టిగా తిట్టుకుంటున్నామే, మరి మనం ఎన్ని దొంగతనాలు చూస్తాం దేవుడి దగ్గర? సమయానికి ప్రార్థన చేస్తున్నామా? సమయానికి దేవుడు మందిరానికి వస్తున్నామా? సమయం నిజముగా దేవుడికి ఇస్తున్నామా? అసలు నిజంగా ఇచ్చిన సమయంలో మనము నిజముగా దాన్ని ఆచరిస్తూ అంటే దాన్ని ఏకీభవిస్తూ ఉన్నామా? నిజంగా ఇచ్చిన వాక్యమును భద్రపరుచుకుంటున్నామా? ఆ వాక్యం బట్టి బ్రతుకుతూ ఉన్నామా? చూడండి ఎన్ని దొంగతనాలు చేస్తున్నాము. ఏ ఒక్కటి మనం క్రమంగా సమయానికి చెయ్యం. అంటే ఇస్కరియోతు యోధా కంటే పెద్ద దొంగలం ఉంది. ఇప్పుడు మనం ఎవరిని నిర్ణయించుకోవాలి? చూడండి అందుకే అంటున్నాడు, నా వాక్యమును బట్టి నిన్ను నువ్వు సరి చేసుకో. ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఏం చేస్తున్నారంటే వినటం మటుకు బ్రహ్మాండంగా వింటారు, ఆలకించిన మటుకు చాలా చక్కగా ఆలకిస్తుంటారు. అందుకని వాక్యం ప్రకటన గ్రంథాల్లో కూడా చాలా మటుకు మాట్లాడతాడు. సంగములతో ఆత్మ చెప్తున్న మాట నిజముగా చెవి గలవాడు వింటాడు, దురద చేయగలవాడు విండు. వింటి మట్టుకు వింటాడు, వాడికి విడిచిపెట్టి తర్వాత లోకంలో పరిగెడతాడు. వాడికి నచ్చిన తిరుగులు తిరుగుతాడు, వాడికి నచ్చినటువంటి రాష్ట్రాలు వేస్తుంటాడు, వారికి నచ్చినటువంటి పద్ధతులు పరిగెడుతుంటాడు. ప్రేమదేమిళ్ళ ఈరోజు నువ్వు క్రైస్తవుడివి, ఏదో సాధారణంగా ఏదో లోకంలోకి వచ్చినటువంటి కుమారుడు కాదు. నీ ఒక ప్రత్యేకమైన దానివి, నీ ఒక ప్రత్యేకమైన వాడు. దేవుడి సన్నిధిని దొంగిలించడానికి ఆయనకి అవకాశం ఇవ్వక ఏదో అనేసుకుంటున్నారు నీవు నేను కలిసి. ఆయన సన్నిధిలో మనం ఏం చేసినా పర్వాలేదు లేండి, ఈరోజు గడిచి వెళ్ళిపోతుంది అని. సొలొమోను మహారాజు జీవితంలో జరిగినటువంటి విషయము, ఆయన నిజాయితీగా ఉందామని అనుకున్నాడు, నమ్మకముగా ఉందాం అనుకున్నాడు. 2 సార్లు పట్టాభిషేకం జరిగింది. ఒకటి చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగినటువంటి పట్టాభిషేకం, తర్వాత మందిరము కట్టిన తర్వాత
వేల పశువులతోటి, అనేకమైనటువంటి పావురాలతో, అనేకమైన ఎడ్లతో వీటన్నిటిలో వధింపబడి అప్పుడు రెండోసారి పట్టాభిషేకం చేశాడు. అయితే కట్టిన తర్వాత, నడిచిన తర్వాత, కట్టినంత వరకు కూడా చాలా సంతోషంగానే ఉంది తన ప్రయాణం. అప్పటి వరకు దేవుని ఆత్మ జ్ఞానంతో నడుచుకుంటూ వెళ్ళాడు. అందుకనే కదా చిన్ననాటినప్పుడే ఏమడిగాడంటే తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభువా ఈ బిడ్డని నడిపించడానికి నేను బాలుడిని, నేను చిన్నవాడిని, కాబట్టి నాకు నీ జ్ఞానము కావాలి. ఏం చేశాడంటే జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత బాగానే ఉంది, మందిని కట్టినంత వరకు బాగానే ఉంది. కట్టిన తర్వాత ఏమయ్యాడంటే అవకాశం దొరికింది. మరి అప్పటి వరకు అవకాశం లేదంటారా? అప్పటి వరకు అవకాశం లేదంటారా? ఉంది. కానీ అప్పటి వరకు ఎవరితో ఉన్నాడంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున, ఆయన మాట చొప్పున, ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాట చొప్పున సమస్తం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అపవాదికి అవకాశము, పాపానికి అవకాశము, దొంగతనానికి అవకాశం ఇవ్వలేదు ఆ సొలొమోను మహారాజు. ఎప్పుడైతే తాను ప్రతిష్ఠించుకోవడము, తనను తాను గర్వించడం మొదలు పెట్టాడో, ఎంతమంది అంట? 1000 మంది స్త్రీలతో చూడండి ఏమైపోయాడంటే తన జీవితము రాను 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 మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎదిగినంత వరకు కూడా అపవాదికి అవకాశం అని ఇవ్వలేము. అపవాదికి ఎప్పుడు అవకాశం ఇస్తున్నామంటే వాక్యం నుంచి ఎప్పుడైతే తప్పిపోతావో, వాక్యం నుంచి ఎప్పుడైతే జారిపోతావో, వాక్యం హృదయంలో ఉండకుండా పోతుందో, వాక్యం ధ్యానించడం మానేస్తావో, అప్పుడు ఏమైపోతుంది అపవాది. చూడండి చాలా మంది ఏంటంటే నేను రోజు వాక్యం చదువుతాను అంటారు. వాక్యము చదువుట మట్టుకు చదువుతారు, దాన్ని గ్రహించడం మాత్రము ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే సరిపోదు, నువ్వు చేసే ప్రార్థన ఆయన నమ్ముతున్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన కార్యం చేస్తాడని నీ హృదయంలో ఆనందంతో ప్రార్థన చేయాలి. అంతే కదా. అంతేగాని ఏదో క్రైస్తవులాగా వచ్చి ప్రార్థన చేస్తే ఆ బయట కథ మీద ఎంచుమించిన 120 మంది ఎందుకు ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన ఏమైంది, మరి నీ జీవితంలో ప్రార్థన ఏమైందంటే ఇంకే వీడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆ 30 మంది ఆయన తీసుకున్న తర్వాత యేసుని శరీరం అప్పగించిన తర్వాత వాడు పశ్చాత్తాపంతో ఏమైందంటే వెళ్ళి ముడి పెట్టుకున్నాడు తప్ప ఆ 30 వెండి నాయనలతో వీళ్ళు బ్రతకడం లేదు. వాడి పేరు మీదే మీకు బాగా అర్థం కావాలంటే మన ఊర్లో శ్మశాన వాటికలు ఉన్నాయి తెలుసు కదా. మొదటిసారి కొన్న భూమి అతను డబుల్ టచ్. బయట నుంచి వచ్చే వారిని పాతి పెట్టడానికి మరుగుని కొన్నారు అతను డబ్బులు, ఆ 30 వెండి నాణాలతో. అంటే నిషేధింపబడినది ఆ డబ్బు. వారు తీసుకునేటువంటి ధనం ఏమైందంట, నిషేధింపబడింది. ఈ రోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నాము, దేనికోసమైతే వంట చేస్తున్నాము, దేనికోసమైతే దేవుని విడిచిపెడుతున్నాము, అదంతా కూడా ఎటువంటిదంట, నిషేధింపబడినది, పనికి మాలినది, దేవునికి ఇష్టమైనది కాదు. దానికోసం నేను ఎంతకాలం పరిగెట్టినా కానీ పరిగెడతాం. కానీ మన మొదటిగా మనం ఏం చేస్తుంటామంటే వాడు ఎంత తప్పు చేస్తాడంటే విశ్వాస జీవితంలో చూడండి. అందుకనే మీకు చాలా కింద వారం కూడా చెప్పాను, మన ఇంట్లో ఉన్నటువంటి దూలాన్ని మర్చిపోయి ఏం చేస్తామంటే ప్రార్థన. ఏది నీ జీవితంలో ఎక్కడ కనబడుతుంది? వాడు బాలేడు వీడు బాలేడు కాదు, నీ జీవితం నువ్వు ఎలా ఉన్నావని ప్రశ్న వేసుకో. ఈరోజు నీ జీవితంలో నువ్వు సంపాదించేటువంటి ఆస్తి ఏంటో తెలుసుకో ఒకసారి. నువ్వు ఏది సంపాదిస్తున్నావు, నువ్వు ఎన్ని సంపాదించినా ఒక లోకమందరినీ సంపాదించి ఆత్మను కాలిపోతే ఉపయోగం లేదు. ఈ రోజు ఆత్మీయ సంపాదించిన ఒక లోకంలో దరిద్రంగా బ్రతికిన ఆ లాభం వల్ల ఒక గొప్ప అద్భుతము. చూడండి నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే నువ్వు ఖచ్చితమైన స్థితి నీకు ఉండాలి. ఆ ఖచ్చితమైన స్థితిని మర్చిపోతున్నాం కాబట్టి లూకాసు సువార్త ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం తీసుకోండి ఒకసారి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 20. అంతగా ఆయన తన శిష్యుల తట్టు పారదూచి ఇట్లా ఏంటంట ఏమన్నాడు, దేనికోసం ప్రార్థనడుతున్నావు? ఈ లోకంలో ఆత్మ అంతస్తుల కోసమేమో ఈ అంతా కూడా ఒక రోజు వ్యర్థమైపోతే. అందుకే చాలా స్పష్టంగా ఉంటున్నాడు. దేంట్లో బేదలవ్వాలి? పాపంలో బేదలైన వారు దానిలో. దేంట్లో బేదలవ్వాలి? లోక సంబంధమైన కార్యక్రమాలను పేదవారిగా ఉండాలి. దేంట్లో పేదవాడిగా ఉండాలి? లోకంలో కోరికలతో పేదవాడిగా ఉండాలి. లోకంలో ఆశల్లో పేదవాడిగా ఉండాలి.
లోకంలో వ్యక్తమైన కోరికల పేదవాడిగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి అందచండాలలో పేదవాడిగా ఉండాలి. అంటే అలాగని అందంగా ఉండొద్దని కాదు, పాపమునికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అందుకే అక్కడ పేదవారంటే డబ్బు లేని వారు నేర్చుకుంటారేమో. పేదవారంటే ఏంటంట, మన బాగా అర్థమైన విషయం ఏంటంటే పేదవారంటే డబ్బులు కాదు. మీరు అలాగనుకుంటే ఆ పేద విధవరాలు 2 కాసులు వేస్తే సాక్షాత్తు అనేకమైన విస్తారమైన ధనం కానుక వేసిన వాడి కంటే ఆ పేద విధంగానే దేవుడు చూస్తున్నాడు. అంటే ఆయనకు శ్రేష్టమైన హృదయము. అందుకే అన్నాడు, నువ్వు దేంట్లో పేదవాడిగా ఉంటున్నావు? ఆత్మీయ జీవితంలో పేదవాడిగా ఉంటున్నావా? శారీరకమైన కోరికలు పేదవాడిగా ఉంటున్నావా? మీరు దేంట్లో పేదవాడిగా ఒక్కసారి ప్రశ్న వేసుకో. అంతేకాని ఇష్టానుసారంగా తిరగడం లేకపోతే వెంటనే మనం ఒక మాట మాట్లాడతాం, ఇష్టం ఎంత మోసగాడండి. మరి నువ్వు, మరి నేను మన జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కడ ఇస్తున్నావు? దేవుడికి ఇవ్వాల్సిన ప్రత్యేకమైన స్థానం మనం ఎక్కడ ఇస్తున్నావు? మీకు అర్థం కావాలంటే ప్రతిసారి నేను మిమ్మల్ని తిట్టేటువంటి విషయం ఇది ఒకటే. ఆయన మందిరంకి వచ్చినప్పుడు మాత్రము ఎలా వస్తామంటే, నేను ఫంక్షన్ లో చూశాను, చాలా మంది హైందవ సహోదరులు ఉన్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేకమైన సంఘాల నుంచి చాలా మంది వచ్చారు. నేను చాలా మందిని చూశాను, వారందరిని చూస్తాను, చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే చూపించుకోవడానికి కాదు రావాల్సింది. ఎవరిని చూపించడం రావాలి? ఈ మందిరాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక మీకు ఏర్పాటు చేస్తాం. కొంతమంది అయితే ఇంతంత బొట్లు దేనికి పెట్టుకొస్తారు? దేవుని చూపించడానికి రారా మీరు? దేవుని సన్నిధిలో ఉండటానికి రారా మీరు? దేవుని అనుభవించడానికి రారా మీరు? ఎవరికి చూపించడానికి మీరు వస్తున్నారు? ఉపయోగం లేనటువంటి బ్రతుకులు మనవి. మన జీవితంలో మనం ప్రత్యేకమైన వారిని, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్రత్యేకతను మనము దాన్ని చేత పట్టుకోవాలి. ఎవరి కోసమో దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈరోజు దేవునికి వారిగా పరిశుద్ధి జనాంగంగా శుద్ధమైన జనాంగంగా ఉన్నామంటే ఆ స్థితిని బ్రతకాలి తప్ప వేరొక స్థితిని బ్రతకడానికి అవకాశం ఉండకూడదు కూడా. కానీ మనం ఎలా బ్రతుకుతున్నామంటే ఇష్టానుసారమైన జీవితం. బ్రతికినా ఒకటే. అంటే సామెత ఉంటుంది కదా, నువ్వు బతుకుతున్నావు కదా అంటారు కదా, ఏమంటారు చెప్పండి? నువ్వు బతుకుతున్నావు, పంది బతుకుతుంది. బురదలో పడి ఏం చేస్తుందంటే లోకంలో పడి దొరుకుతున్నాం మనం. క్రైస్తవులమే ఇక్కడ వీడిని మాత్రం మనం తెగ తిడుతూ ఉంటాం. ఎవరిని? ఇష్కరియోతు యోధాను మాత్రం తెగ తిడుతూ ఉంటాం. ఏం తిడుతుంటామంటే, ఒరి పనికి మళ్ళీడా అదే గనుక నేనే గనుక ఆ రోజుల్లో కనుకుంటే, బుద్ధుడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో గనక గౌతమ బుద్ధుడు అంటున్నాడు, ఆ రోజుల్లో గనక నేనే గనక పుడితే నా రక్తముతో ఆయన పాదములు కడిగేవాడిని. నేను అదే అంట. అయిపోయిన తర్వాత మాట్లాడడం కాదు, ఉన్నప్పుడు మాట్లాడాలి. ఆయన అప్పుడే లేడు, ఇప్పుడు కూడా మనతోనే ఉన్నాడు. ఇప్పుడు కడుగు, నీ హృదయాన్ని ఆయనకు అర్పించు, ఈ సమయాన్ని ఆయనకు అర్పించు. నువ్వు ఆయన బ్రతుకు దినములన్నీ నీకంట ఆయన రావాలంటే ఆయన కోసం పని చేసి ఇప్పుడు కదా. ఒకనాడు ఎప్పుడో గౌతమ బుద్ధుడు చెప్పిన మాత్రం ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు నీలో నివసిస్తున్నటువంటి కాస్త పని కాస్త ఏమయ్యింది? ఇప్పుడు నివసిస్తున్న దేవుడు ఏమయ్యాడు అంటే అప్పుడు మాత్రమే దేవుడు ఇప్పుడు లేదా ఆయన నిన్న ఏకరీతిగా అప్పుడు ఇప్పుడు ఒకటిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనుషులు మారిపోయి స్వభావంతో దేవుడు మారిపోయాడు కాదు. మరి ఆయన మారినప్పుడు ఆయనతో నివసిస్తున్న నీ ముందు మారిపోతున్నావు అంటే ఆయన నీతో నివసించడం లేదు, నివసిస్తున్న భ్రమలను బ్రతికేస్తున్నావు. అందుకే మన జీవితంలో కార్యాలు అనేవి చూడండి. ఆ 30 వెండి నాణములు తీసుకున్నాడు, వెళ్ళాడు. వాడి వల్ల ఏమైనా ఉపయోగం కలిగిందా? యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళిపోతుంటే హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది. ఏమొచ్చిందంట? హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. కానీ తొదుకు అది ఏమైంది? పాపం వల్లొచ్చు ఆ 30 వెండి నాణెములు మరణానికి దారి తీసింది. ఒకవేళ నిజంగా క్రీస్తు ద్వారా కలిగిన జీవం బట్టి నిత్య జీవన దేవుడిని అనుగ్రహిస్తానంటుంటే, క్రీస్తు ద్వారా విమోచన బట్టి మీకు విమోచన నిత్య సమాధానం ఇస్తానంటుంటే మనం మాత్రం ఏర్పాటు చేసుకున్నామంటే కాదు. ఆయన ఇచ్చే సమాధానం కనబడుతుందో లేదో తెలియదు, కానీ లోకంలో ఇచ్చే సంతోషం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. లోకంలో ఇచ్చేటువంటి ధర్మం మనకు స్పష్టంగా లోకంలో ఉండేటువంటి సుఖభోగంలో బాగా స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఆయన కంటే ఇది మాకు
ఎక్కువ. ఈరోజు క్రైస్తవ జీవితం చాలా మంది సరైనటువంటి గట్టిగా ఖండించే వాక్యం దగ్గర ఎవరు ఉండలేవు, బుద్ధి చెప్పేవాడి దగ్గర ఎవరు ఉండలేవు. ఎక్కడ ఉంటారంటే అమ్మా నువ్వు ఏ తప్పైనా చేయి, ఆదివారం మందిరానికి వచ్చి దేవుడికి క్షమాపణ దేవుడు క్షమిస్తాడు.